సో, ఇప్పుడు కాన్‌స్టిపేషన్‌కి ఎలాంటి పరీక్షలు చేయాలి? సో, చాలా సార్లు మోస్ట్ కామన్ కాన్‌స్టిపేషన్ ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ కాబట్టి డైటరీ చేంజెస్, మన లైఫ్ స్టైల్ చేంజెస్‌తో అది కరెక్ట్ అయిపోతుంది. సో, కామన్ చేంజెస్ చేసిన తర్వాత కూడా అది కరెక్ట్ అవ్వట్లేదంటే మనం కొన్ని రకాల టెస్ట్స్ అడ్వైస్ చేస్తాం. సో, ఏ రకమైన టెస్ట్ అంటే యానోరెక్టల్ మానోమెట్రీ అంటాం. అక్కడ ప్రెషర్ ఎలా ఉంది? మన పేగు ఫంక్షన్ ఎలా ఉంది? మన పేగు కెపాసిటీ ఎలా ఉంది? కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్టూల్ రాంగానే మనకు మోషన్ రిఫ్లెక్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా కాకుండా క్రానిక్ కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి అక్కడ ఎక్కువ సేపు మోషన్ స్టోర్ అయ్యి మన రెక్టల్ కెపాసిటీ అనేది పెరిగిపోతుంది. సో, ఆ కెపాసిటీ అనేది పెరిగిపోవడం వల్ల కూడా మన స్టూల్ ప్రాపర్‌గా ఎక్స్‌పెల్ అవ్వక కూడా మనం ఈ కాన్‌స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో, ఆ రెక్టల్ కెపాసిటీ, రిఫ్లెక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి యానోరెక్టల్ మానోమెట్రీ అనేది చేస్తాం. అండ్ కొంతమందికి పేగు జారటం వల్ల, పెల్విక్ ఫ్లోర్ డిసెంట్ వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి ఎంఆర్ఐ, ఎంఆర్ డెఫికోగ్రఫీ అనే టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో, ఇలా కాన్‌స్టిపేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది ఫస్ట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా హోమ్ రెమెడీస్ అని మన ఇంటర్నెట్‌లో దొరికినవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ ఇన్‌కేస్ ఏదైనా సీరియస్ డిజార్డర్ ఉంటే ఆ కంప్లెయింట్‌ని అగ్రవేట్ చేస్తాయి తప్ప రూట్ కాజ్‌ని క్లియర్ చేయవు. సో, కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రాపర్ ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ చేసి మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ఏ రకమైన సీరియస్ డిజార్డర్ లేదనుకున్నప్పుడే మిగిలిన హోమ్ రెమెడీస్ అవి వాడొచ్చు.